सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री भगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। రెండవ శ్లోకం। अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके। अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धाः विषयप्रवालाः अधश्च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि कर्म अनुबंधीनि मनुष्यलोके। ఈ సంసార వృక్షం అనేటువంటి విధం వినబడుతుందా? దీని వివరణ చాలా వింతగా ఉన్నటువంటిది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహుః అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యః తం వేదః స వేదవిత్. ఊర్ధ్వము మూలము, దీని మూలము ఊర్ధ్వం వైపు ఉన్నది. ఇటువంటి చెట్టు మనం ఎప్పుడు కని విని ఎరగనటువంటి చెట్టు ఇది. కానీ దాని విస్తృతం ఎలా ఉంది అని అంటే అశ్వత్థ వృక్షం వలె, రావి చెట్టు వలె ఉన్నది. విభిన్న కొమ్మలు, ఆ కొమ్మలకి రెమ్మలు, రెమ్మలకి ఆకులు. సంసార వృక్షం అనేటువంటిది ఈ రకంగా తలకిందలుగా ఉన్నటువంటిది. దీని పేరేం పెట్టారు? అశ్వత్థము. అశ్వత్థం అంటే శ్వ అంటే రేపు, శ్వత్థ అంటే రేపు ఖచ్చితంగా ఉండబోయేటువంటిది. అశ్వత్థ అంటే రేపు ఉంటుందో లేదో తెలియనటువంటి పదార్థం, అంటే శాశ్వతం కానటువంటి పదార్థం, నశ్వరమైనటువంటి పదార్థం. దాని స్వరూపమే
నశ్వరవంతమైనటువంటిది. ఇవాళ ఉన్నట్టుగా కనబడుతుంది, రేపు కనబడకపోవచ్చు. ఇవాళ గోచరిస్తున్నది రేపు గోచరించకపోవచ్చు. ప్రపంచం అనేటువంటిదే దాని యొక్క నైజము, దాని యొక్క స్వరూపము, దాని యొక్క లక్షణము అశాశ్వతంగా ఉండేటువంటిది. ఈ ప్రపంచం ఇలా ఎందుకుంది అని అడగడానికి వీల్లేదు. ఎందుకంటే ఉండడమే తలకిందలుగా ఉంది. ప్రత్యేకంగా దాని రూపం కానీ స్వభావం కానీ విశ్లేషించదలుచుకుంటే ఉన్నదాన్ని విశ్లేషించవచ్చు, లేనిదాన్ని ఎందుకు లేదో విశ్లేషించవచ్చు. ఉన్నదిగా కనబడుతూ ఉన్నదో లేదో నిర్దిష్టంగా చెప్పలేనటువంటి పదార్థాన్ని విశ్లేషించడం దుస్సాధ్యమే కాదు, అసాధ్యం. అది ఈ సృష్టి యొక్క నైజము, స్వరూపము, అశ్వత్థము. అధశ్చోర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః. దీని శాఖలు కింది వైపున పెరుగుతూ ఉంటాయి. చెట్టు నాటాము, చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు ఎదగడానికి నీళ్లు, ఖాద్య పదార్థాలు వెయ్యాలి. నాటడం వరకే అనుకుని వదిలిపెట్టేసామనుకోండి, ఏమవుతుంది? మొక్క ఎదగడానికి వీల్లేదు. అలాగే ఈ సంసార వృక్షాన్ని ఎవరు పోషిస్తున్నారు? దేనిచే పోషింపబడుతున్నది ఇది అని అంటే గుణప్రవృద్ధాః. గుణప్రవృద్ధాః. గుణాలు 3: సాత్వికము, రాజసికము, తామసికము. ఈ 3 గుణాల చేత పోషింపబడుతున్నటువంటిది ఈ సంసార వృక్షం. గుణప్రవృద్ధాః విషయప్రవాలాః. విషయ వస్తువుల వైపుకు తిరిగేటువంటి మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి కొమ్మ చివరిలో ఉన్నటువంటి అంకురాలు. సరైనటువంటి అవకాశం దొరికిందా కొమ్మగా విచ్చుకొని సరసర సరసర పాక్కుంటూ వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా గార్డెన్లో మొక్కలు నాటినప్పుడు నిన్నటి వరకు ఎదగకుండా ఉన్నటువంటిది సరైన వాతావరణం కనుక ఏర్పడిందా, తిరిగి వచ్చి చూసే లోపల అనుకోకుండా ఎదిగిపోయి ఉంటుంది. దీనికి కరెక్ట్గా ఉన్నటువంటి వాతావరణం ఏమిటి? గుణప్రవృద్ధాః. గుణాల యొక్క సహాయం ఉంటే మనకు తెలియకుండా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అధశ్చ మూలాని అనుసంతతాని. ఎందుకు ఈ రకంగా పరిగెడుతుంటుంది? ప్రపంచం అదే, ఇంద్రియాలవే. కానీ ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మనిషికి తాను చూసేటువంటి ప్రపంచము, తాను వ్యవహరింపబడేటువంటి ఈ వ్యవస్థ వేరువేరుగా ఉంటుంది. ఎందుకు వేరువేరుగా ఉంటుంది? ప్రతి జీవికి ఉన్న వాసనలు వేరువేరుగా ఉంటాయి. పుట్టింది, పెరిగింది అందరూ ఒకే వాతావరణంలో అయి ఉండొచ్చు. కానీ వ్యవహరించేటప్పుడు ఆ వ్యవహారం ఎలా ఉంటుంది? ప్రతి వ్యక్తికి ఏ వాసనలు అయితే ప్రముఖంగా ఉంటాయో దానికి అనుగుణంగా వ్యవహరిస్తుంటాం. సైన్స్ ఏమో జెనెటిక్స్ దాకా వచ్చి ఆగిపోయింది. జీన్ పూల్ కామన్గా ఉంటే మన వ్యవహారం కూడా అదే రకంగా ఉంటుంది అని. కానీ మన పరిశీలనలో చూస్తే ఒకే తల్లికి పుట్టినటువంటి, ఒకే సమయంలో ఇంచుమించు పుట్టినటువంటి ఆ కవలలను తీసుకున్నా, ఒకడు ఒకవైపు తిరిగి చూస్తే ఇంకోటి ఇంకో వైపు తిరిగి చూస్తాడు.
ఒకడు అంతర్ముఖుడై ఉంటే ఇంకోడు బహిర్గతుడై ఉంటాడు. పుట్టింది పెరిగింది జెనెటిక్స్ అన్నీ ఒకటే కదా. మరి ఈ విభిన్నంగా ఉండేటానికి కారణం ఏమిటి అని అంటే అది మనలో ఉన్నటువంటి మనం పెంచుకున్నటువంటి వాసనలు. పూర్వజన్మ క్రితం ఎన్నెన్నైతే చేసినటువంటి కర్మలు ఉన్నాయో ప్రతి ఒక్క కర్మకి ఒక వాసన అంటూ ఏర్పడుతూ పోతుంది. ఆ వాసన ఎప్పుడైతే బాగా బలం పుంజుకుంటుందో ఆ బలం పుంజుకున్నటువంటిదే ప్రారబ్ధంగా మారి ఈ జన్మకు కారణం అవుతుంది. అధశ్చ మూలాని అనుసంతతాని. ఆ వాసనల యొక్క బలం వలన ప్రతి ఒక్కరూ వింత వింతగా ఎవరి చేష్టల్లో వాళ్ళు దానికి సంజాయిషించుకుంటూ దాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం. ఎందుకు అలా నిర్వర్తిస్తుంటాము అంటే మనం ఏదైతే వ్యక్తం చేస్తున్నామో దాంట్లో ఒక రకమైనటువంటి నమ్మకము, దాని ద్వారా నాకేదో పొందాలనేటువంటి ఒక విశ్వాసము, ఇవాళ కాకపోతే రేపైనా పొందుతానేమో అనేటువంటి ఒక ఊహ, ఆజ్ నహితో కల్, ఇవాళ కాకపోతే రేపైనా లభిస్తుందేమో అనేటువంటి ఒక చిన్న ఆశ. ఈ వివేక్ చూడమణిలో ఏమంటారంటే ఆశాపాశ శతైర్బద్ధ. ఇటువంటి ఆశలు ఎన్ని పెంచుకుంటాము అంటే లెక్కలేనన్ని, శతై బద్ధ. ఆ వాసనలు ఎలా వ్యక్తం అవుతాయి? కర్మాణుబంధీని మనుష్యలోకే. ఇది మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కడి జీవిత చరిత్ర ఇదే. పుట్టడము, వ్యవహరించడము, బయటికి వెళ్ళి ఈ విషయ వస్తువుల వెనకాల పరిగెత్తడము, పొందామనుకుంటుండగా పొందినటువంటి వస్తువు జారిపోవడము, మళ్ళీ పరిగెత్తడం. సరే, పొందినటువంటి వస్తువు కూడా సరిగ్గా ఆస్వాదిస్తున్నాము అంటే ఆస్వాదించేటువంటి గుణం కూడా లేదు. ఎందుకు? ఇక్కడ ఆస్వాదిస్తూ కూర్చున్నానంటే మళ్ళీ ప్రయత్నం చేసే అవకాశం పోతుందేమో అని చెప్పి దీన్ని ఆస్వాదించలేము, పొందేటువంటి దాన్ని కూడా సరిగ్గా పట్టుకోలేము. కర్మ అనుబంధీని మనుష్యలోకే. ప్రతి ఒక్కటి జీవిత చరిత్ర ఇదే. ఇదే రకంగా కొనసాగుతూనే ఉంది. ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఇది? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇహ సంసారే. ఇది సంసారానికి లక్షణం. సంసారి అంటే ఎవరు? గృహస్థ జీవితంలో ఉన్నటువంటి వాడే సంసారి అని కాదండి. బ్రహ్మచర్యంలో ఉండొచ్చు, గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, వానప్రస్థం అనేటువంటి దాంట్లో ఉండొచ్చు, సన్యాసాశ్రమంలో ఉండొచ్చు, పురుషుడై ఉండొచ్చు, స్త్రీ అయి ఉండొచ్చు, చిన్నపిల్లలై ఉండొచ్చు, పెద్ద పిల్లలై ఉండొచ్చు. దీనికి ఏ క్రమంతోనూ సంబంధం లేదు. సమ్యక్ సారం. సారం అంటే రసం. లోపల ఒక అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఏదో రకంగా పూర్ణం అవ్వాలి. అసంతృప్తిని ఏదో రకంగా మనము తీర్చుకోవాలి. పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఏదో ఒక వస్తువుతో వ్యవహరించి దీనివల్ల నాకు సంతోషం కలుగుతుందేమో, అపూర్ణత్వం తొలగిపోతుందేమో అని అనునిత్యము ప్రయత్నిస్తూనే ఉంటాం. మనిషి ఆశాజీవి కాబట్టి దానికి అంతే లేదు. వ్యవహరించేటువంటి ప్రపంచంలో అసలు ఎవరికీ టైం లేదు, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు, ఎవరి దగ్గర టైం లేదు. ఏం చేస్తున్నారండి? దేన్నైతే పొందాలనుకుంటున్నారో పొందారా? ప్రతి జీవుడు చేసేటువంటి ప్రయత్నం వల్ల ఒకే ఒక విషయాన్ని పొందడానికి. ఇక్కడ ఈ కన్స్ట్రక్షను, ఫ్లైఓవర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరన్నా కొత్త వాడికి ఈ రోడ్ లోపలికి రావాలంటే, డైరెక్షన్ ఇవ్వాలంటే కొద్దిగా
కూడా కష్టంగా ఉంటుంది. అటుపక్క నుంచి అమీర్పేట నుంచి వస్తున్నా, ఇటు పక్కన ఫ్లైఓవర్ దిగి వస్తున్నా, ఏ కొద్దిపాటు ఏమరపాటుతనం వచ్చిందా మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కి అటుపక్కకు దిగిపోతాడు. ఈ మధ్యకాలంలో ఈ యాప్ల ద్వారా పంపించే వస్తువులు, వాడికి మన నంబర్ ఉంటుంది. సార్ ఎక్కడున్నారు సార్? నేను ఉన్న చోటే ఉన్నానయ్యా. అది కాదండి, మీరు చెప్పినటువంటి రూటే తీసుకున్నాను. ఒక్కసారి ఎవరో తీసుకొచ్చి దింపారు ఇక్కడికి. మీరే వాహనం నడుపుకుంటూ వస్తున్నారు, మీ కారు మీరు నడుపుకుంటూ వస్తున్నారు, మీ బండిలో మీరు వస్తున్నారు. మీరు నడుపుతున్నటువంటి వాహనంపై ఇక్కడికి చేరడానికి ఎన్నిసార్లు మీరు ఆ దారిని మర్చిపోయి వేరే దారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది? మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు అలౌ చేస్తారు? ఒక్కసారి, మహా అయితే 2 సార్లు. దాని తర్వాత తప్పు చేయాలన్నా మీకు మనస్కరించదు, ఎందుకంటే తెలిసింది కాబట్టి. అలా వెళితే పైకి వెళ్ళిపోతాం, ఇలా వెళితే ఈ పక్కకి వెళ్ళిపోతాం. ఇదే కాకుండా మధ్యలో ఒకటి ఉంది, ట్రాఫిక్ ఉంటున్నా మధ్యలో దాన్ని చొచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అటుపక్క చేరితే అప్పుడు బ్రిడ్జ్ కింద నుంచి ఉన్న దారి కనబడుతుంది. ఒక్కసారి పొరబడచ్చు, మహా అయితే 2 సార్లు. వచ్చినప్పుడల్లా పొరబడుతున్నారు అని అంటే అటువంటి వ్యక్తిని ఏమనాలి, ఏమనొచ్చు? ఏదో అనుకున్నారు, అందరూ నవ్వుకున్నారు, ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు, ఏదో ఘనంగానే అనుకున్నట్టున్నారు. వ్యవహారంలో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం కోరినటువంటిది, పొందాలనుకుంటున్నటువంటిది తృప్తి, ఆనందము. ఎన్నిసార్లు మిస్ అవ్వచ్చు? ఆనందాన్ని, తృప్తిని పొందడం అనేటువంటిది ఎన్నిసార్లు మనం మిస్ అవ్వచ్చు? ఒక్కసారి లేక 2 సార్లు. జీవితాంతము దాన్ని అయ్యో దొరికిందనుకున్నానండి అని వదిలిపెట్టుకునేటువంటి వాడిని, అందుకే ఆ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి భజగోవిందంలో మొట్టమొదటి శ్లోకంలో ఏమన్నారు అటువంటి వాడిని? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ. వింత ఏంటంటే శ్లోకాలన్నీ కంఠస్థం, తాత్పర్యం కూడా కంఠస్థం, చేసే పొరపాటు, చేసే తప్పులు కూడా అంతే బలంగా చేస్తుంటాం. ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు, జీవితాంతం అదే తప్ప. గురుదేవులు ఒక కథ చెప్పేవారు. ఒక అడవిలో చిలుకలు బాగా ఉండేవట. వాటిని పట్టడానికి వేటగాడు వచ్చి వల వేసి, సీజన్ వచ్చిందంటే వల వేయడం, పట్టుకెళ్ళడం, అమ్ముకోవడం, అది వాడి జీవనోపాయం. ఇది చూసిన పెద్ద చిలకలు, మిగిలిపోయిన పెద్దవి ఒక కమిటీగా ఫార్మ్ అయ్యాయి. దానికి ఒక కన్వీనరు, దానికి ఒక కో కన్వీనరు, దానికి ఒక వర్కింగ్ కమిటీ, అందరూ తయారయ్యారు. ఇలా జరుగుతుంటే వాడొచ్చి మన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతుంటే చాలా అన్యాయం జరుగుతుంది. వీళ్ళకి ఏదైనా ఒక ఉపాయం చూపించాలి, వచ్చే జనరేషన్ కల్లా నేర్పించాలి. బాలవిహార్ క్లాస్ పెట్టారు. ఆ బాలవిహార్ క్లాస్లో మొదలు పెట్టుకొని నేర్పించిన సిద్ధాంతం ఏమిటి? వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, ఆ వల మీద కొంచెం ధాన్యం చల్లుతాడు,
అకస్మాత్తుగా ధాన్యం ఎక్కడైనా కనబడిందంటే వెంటనే వాలిపోకండి, వాలిపోయారా వలలో చిక్కుకుంటారు, చిక్కుకున్నారంటే మిమ్మల్ని తీసుకెళ్ళి వాడు అమ్ముకుంటాడు. అందరికీ కంఠస్థం అయిపోయింది. ప్రతిరోజు సాయంత్రం 5-5:30కి బాలవిహార్ క్లాసు ఓం సహనావవతు అని మొదలుపెట్టి పూర్ణమద వరకు చెప్పించిందే చెప్పి రిపీట్ చేయించి సంగీతమయంగా మరీ నేర్పించి కంఠస్థం అయిపోయింది. ఇప్పుడు ఈ పక్షులు ఏం చేయాలి? తెలివిగా వ్యవహరించాలా? ఎగురుతూ ఉన్నాయి. ఎగిరేటప్పుడు సాధారణంగా బలవంతంగా ఎవరికైనా ఏదైనా నేర్పించామనుకోండి, పిల్లవాడికి బహుశా బాలవిహార్ రావాలని ఉండదు. తల్లిదండ్రులు వెళ్తావా లేదా అని బలవంతంగా కూర్చోబెట్టారు. వీళ్ళందరి మూక ఎగరడం మొదలుపెట్టి ఎవరైతే నేర్పిస్తున్నాడో వాడిని వెక్కిరిస్తూ ఆ నేర్చుకున్నటువంటిదంతా మళ్ళీ మళ్ళీ తిరిగేస్తూనే ఉన్నారు. అడవిలో వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, ధాన్యం చల్లుతాడు. హఠాత్తుగా ఎక్కడైనా ధాన్యం కనబడిందా, కిందికి వాలిపోకండి, కిందికి దిగారా, ధాన్యాన్ని మీరు ఎరడం మొదలుపెట్టారా, వలలో చిక్కుకున్నట్టే అని చెప్తూ వలలో దిగి వాడొచ్చి పట్టుకెళ్తుంటే కూడా వీళ్ళు తిరిగి అపజెప్పేటువంటి మాటలు ఏమిటి? అవే మాటలు రిపీటెడ్గా చెప్పి 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 ఆ చెప్పబడేటువంటి దేనికోసము? చిలక పలుకుల్లాగా దాన్ని రిపీట్ చేస్తూ ఉండడానికి కాదుగా. దేన్ని సూచిస్తున్నారు? ఎందుకు సూచిస్తున్నారు? ఈ ప్రపంచంలో ఈ విషయం ఇలాగే జరగవలసి ఉన్నట్లయితే, నేను దుఃఖాన్ని అనుభవించాలని రాసిపెట్టున్నట్లయితే సుఖం కోసం ప్రయత్నించవలసిన అవసరం లేదు. అలా అని చెప్పి ఊరుకుంటామా? ఆశ వదులుకుంటామా? బేతాళుడి కథలాగా మళ్ళీ భుజాన వేసుకొని మళ్ళీ బయలుదేరతాం. ఎంతకాలం చేస్తూ ఉంటాం ఇది? అప్పుడప్పుడు వైరాగ్యం అనేది తగులుతూ ఉంటుంది, కానీ అది శాశ్వతమైనటువంటి వైరాగ్యంగా కనబడదు. దుఃఖాలు ఎక్కువైనప్పుడు లేక దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యం అంటే మనకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఈ దేహాన్ని చాలించి పరలోకానికి ఆ కొద్దిపాటు సమయంలో ఓ రకమైనటువంటి వైరాగ్యం వస్తుంది. ఇంతే నా జీవితం. ఇలా వచ్చేటువంటి వైరాగ్యాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. రెండవది అంటే జనాలు చెప్పగా వినడమే తప్ప పర్సనల్గా ఎక్స్పీరియన్స్ లేదండి. సెకండ్ది దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారట. పిల్లలు కన్న తర్వాత తల్లి అనుకుంటుందంటే, అమ్మో ఇదా కన్నడం అంటే, ఇంకొద్దు బాబు. మన పూర్వీకులను చూసుకుంటే మన ఫ్యామిలీలోనే ఒక్కొక్క ఇంట్లో దాదాపు ఒక వాలీబాల్ టీము, ఒక ఫుట్బాల్ టీము, ఒక క్రికెట్ టీము ఉండేవాళ్ళు. 11 మంది, 12 మంది, 14 మంది. అంటే ఆ వైరాగ్యం కూడా అంతగా నిలబడేటువంటి వైరాగ్యంలా కనబడటం లేదు. సంవత్సరం తీరిందా ఇంకోటి మళ్ళీ. అది ప్రసూతి వైరాగ్యం. పొరపాటున ఎప్పుడైనా సత్సంగంలో కూర్చున్నారనుకోండి, పురాణాలు ఎప్పుడైనా విన్నారనుకోండి, అది విన్న తర్వాత కాసేపు పాటు కొద్దిగా వైరాగ్యం వస్తుందట. దాన్ని పురాణ వైరాగ్యం. లేచి ఆ తలుపు దాటే లోపల తులుపుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. కర్మ అనుబంధీని మనుష్యలోకే. ప్రతి ఒక్కడి జీవితంలో ఈ బంధింపబడేటువంటి వాస్తవం మాత్రం ఖచ్చితంగా అందరికీ అనుభవం.
కర్మాణుబంధీని మనుష్యలోకే. ఈ వ్యవహారానికి మొదలెక్కడా అంతెక్కడా అని పరిశీలించడం మొదలు పెడితే, అంటే ఈ శ్లోకము ఈ భావం సరిగ్గా అర్థం అవ్వాలంటే వేదాంతులు వాడేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక ఉదాహరణ చెప్పక తప్పదు. ఒక తాడు, ఆ తాడు మీద పాముని భ్రమతో ఊహించుకున్నాం. ఇప్పుడు విచారం చేయవలసింది ఏమిటి? ఆ పాము ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టింపబడింది కదా మన చేత, మనం ఊహించుకున్నాం. చీకటిలో కనబడినటువంటి వాతావరణంలో ఆ తాడు భ్రమగా మనకు ఏమని కనబడింది? పాము వలె కనబడింది. ఇప్పుడు విచారం ఏం చేయాలి? ఆ పాము ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి సమాధానం చెప్తున్నారు 3వ శ్లోకం. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా న రూపం అస్య ఇహ తథా ఉపలభ్యతే. ఈ సంసారం యొక్క ఆది అంతము ఎవడు కనిపెట్టలేడు. ఒకసారి సిద్ధబరిలో పూజ్య గురుదేవుల్ని ఎవరో ప్రశ్నించారు, వెన్ వాజ్ దిస్ క్రియేషన్ క్రియేటెడ్? ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది? అది చదివి నవ్వుతూ, గురుదేవులు నవ్వేటప్పుడు భుజాలు కూడా కదిలేవన్నమాట. తనలో తాను నవ్వుకుంటూ ఓ పెద్ద సంఖ్య 3,507 lakh, పెద్ద సంఖ్య నంబర్ చెప్తున్నారు. that many crore times this stupid question was asked. No one can answer this. దీనికి సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదు? ఏ పామునైతే భ్రమతో మనం దర్శించాము, దర్శించి అలజడి భయము అన్నీ అనుభవించాము, కానీ టార్చ్ లైట్ తీసుకువెళ్ళి చూసినప్పుడు పాము కనబడిందా? దేవుడి దయ వల్ల పాము కాదది తాడని తేలింది. తాడని చూసినటువంటి వాడు అక్కడ కూర్చొని విశ్లేషించడం మొదలెట్టాడు అనుకోండి, మరి పాము ఎక్కడికి పోయింది? ఉన్నదాన్ని విశ్లేషించవచ్చు, లేనిదాన్ని ఎందుకు లేదో విశ్లేషించవచ్చు. ఉన్నదిగా కనబడుతున్నటువంటిది దాన్ని విశ్లేషించడం చాలా కష్టం. న రూపమస్య ఇహ ఉపలభ్యతే. దాని స్వరూపము, దాని లక్షణము స్పష్టంగా ఎవరు చెప్పలేరు. న రూపమస్యేహ తథా ఉపలభ్యతే. న అంతః న చ అనాది న చ ఆది. దాని ఆది అంతు ఎవరు కనిపెట్టలేరు. అశ్వత్థమేనం, అశాశ్వతం అన్నటువంటి సత్యాన్ని మాత్రం తెలుసుకోగలుగుతాం.
చేంజ్ ఈజ్ ద చేంజ్లెస్ లా ఆఫ్ దిస్ నేచర్. అది అశ్వత్థం అంటే అశాశ్వతమైనటువంటిది, నశ్వరమైనటువంటిది. ఆ నశ్వర పదార్థంతో నశ్వరం అని తెలుసుకుంటే ఇబ్బంది లేదు. కానీ అది తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాము, దృఢంగా సంబంధం పెట్టుకుంటున్నాం. అటాచ్మెంట్ ఎంత ఘనంగా ఉంటాయి అని అంటే చెప్పేటువంటి వాళ్ళు, వినేటువంటి వాళ్ళు, ఇది లేకపోతే నేను జీవించలేను, ఇది లేకపోతే నేను బ్రతకలేను అని అంటూ అలసిపోయి పడుకుంటాడు. నిద్రపోయిన సమయంలో ఎక్కడున్నావు? దేనితో అయితే నీకు తాదాత్మ్యం ఉందో ఆ తాదాత్మ్యం కలిగినటువంటి వస్తువు నీ దగ్గర ఉన్నదా? ఆ సమయంలో లేదు. కానీ లేచిన వెంటనే మళ్ళీ ఆ తాదాత్మ్యం కలిగినటువంటి వస్తువు వెంటనే పక్కనే ఉండాలి. ఇదే వ్యవహారం మనకు చిన్నపిల్లల్లో కనబడుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆట బొమ్మలు ఉంటాయి. ఆ ఆట బొమ్మల్లో వాళ్లకు నచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక బొమ్మ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ బొమ్మ చంకలోనే ఉండాలి. తింటుంటే కావాలి, ఆడుకుంటున్నప్పుడు కావాలి, నిద్రపోతున్నప్పుడు పక్కనే ఉండాలి. నిద్ర లేచిన వెంటనే అమ్మ నాన్న అని కాదు, బొమ్మ ఏది లేచిన వెంటనే కావాలి. మనం కూడా వివిధ డైమెన్షన్లో పెరిగాం, కానీ మనస్తత్వం మాత్రం అదే. ఏమిటా మనస్తత్వము? బొమ్మను తీసేసాము, వేరే వ్యక్తిని పెట్టాము, పరిస్థితులను పెట్టుకున్నాము, విషయాసక్తులు పెట్టుకున్నాము. ఆ విషయ వస్తువులు ఉంటే కానీ రోజు గడవదు. చిన్న 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 విషయాలు, ఎన్నెన్ని విషయాల్లో సారం వెతికాము. ఎక్కడ పరిపూర్ణంగా దొరికేటువంటిది కాదని తెలిసి కూడా ఒక పదార్థంతో ఆ తృప్తి పొందలేను అనుకొని తెలిసి తెలివిగా ఏం చేశాము, వరుసగా జీవితంలో ఆ రోజు మొదలైనప్పటి నుంచి చివరి వరకు నాకు ఇష్టమైనటువంటి పదార్థాలన్నిటినీ సమకూర్చుకున్నాం. ఎంత ఇష్టమైనటువంటి పదార్థాలను నేను అనుభవించగలిగితే అంత రోజు బాగున్నట్టు. సాయంత్రం మన వాళ్ళు కనబడగానే హౌ వాజ్ యువర్ డే, ఎలా ఉండింది ఇవాళ, సమకూర్చుకున్నవన్నీ క్రమంగా మనం అనుకున్నట్టుగా జరిగాయనుకోండి, చాలా బాగుండింది ఇవాళ. క్రమంలో ఏ ఒక్కటి తప్పినా అందుకే మీరు ఈ ప్రశ్నను అడిగి చూడండి. ఏ ఒక్కడు సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పినవాడు కనబడ్డు. ఏ భాషలో అడిగినా ఎలా ఉన్నావు, कैसे हो, how are you, ओके, चल रहा है, ఏదో నడుస్తుంది. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా సమాధానముగా స్ఫూర్తివంతమైనటువంటి సమాధానం ఎప్పుడైనా విన్నామా? ఎలా ఉన్నావు, బడియా, ఆసం, అద్భుతం. అంటే ఇంగ్లీష్లో ఒక సమాధానం ఉంటుంది, అది విన్నప్పుడల్లా నాకు చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ వ్యక్తిని చూసి కాదు, ఎంత కష్టంలో ఉన్నాడో పాపం అని. హౌ ఆర్ యూ అంటే హ్యాంగింగ్ ఇన్ దేర్. దానికి నేను వెంటనే హిందీలో అనువదించుకుంటాను. హ్యాంగింగ్ ఇన్ దేర్ హిందీలో ఏమవుతుంది, లటక్ రహా హూ.
దౌడ్ రహా హూ, ఉడ్ రహా హూ, భాగ్ రహా హూ అని ఎప్పుడు వినలేదు. చల్ రహా హై. ఏ భాషలో అడిగినా ఎప్పుడు ఇరుకేళ్, ఏదో నడందనే ఇருக்கு. సుఖబర్ సూచే బస్ చాలేచే. ఏ భాషలో అయినా. ఎందుకంటే వ్యక్తిత్వము మనం అనుకున్నటువంటిది పొందలేకపోతున్నాం అనేటువంటి నిజము అన్ని చోట్ల వాస్తవమే. ఈ అసంతృప్తి నుండి బయటికి రావాలంటే ఋషులు మునులు కనుక్కున్నటువంటిది ఇంకా భోగ వస్తువులు పెంచుకొని భోగాన్ని పెంచుకున్నంత మాత్రాన సుఖం పెరుగుతున్నటువంటి గ్యారంటీ లేదు. కానీ ఎవరైతే తెగదెంపు తెచ్చుకొని వదిలిపెట్టాడో, అటాచ్మెంట్సే లేకుండా ఉండగలిగాడో, అటువంటి వాడు నిజంగా సుఖంగా ఉండగలిగినటువంటి వాడు. అందుకే నెక్స్ట్ లైన్లో ఏమంటున్నారు? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. డాక్టర్ దగ్గర ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు వెళ్తుంటారు. అందులో ఒకటి గ్యాంగ్రీన్. వేళ్ళకు కానీ కాళ్ళు కానీ ముక్కు చెవి, ఈ హిమాలయ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు సరిగ్గా కవర్ చేసుకోలేదనుకోండి, చలికి ఎక్స్పోజ్ అయినటువంటి ఆ ప్రాంతాలు చచ్చుపడిపోతాయి. చచ్చుపడిపోయి అది మిగతా సరిగ్గా ఉన్నటువంటి భాగాన్ని కూడా తినేస్తూ ఉంటుంది. అది గమనించిన వెంటనే డాక్టర్ ఏం చేయాలి? ఆపరేట్ చేసి అంతవరకు దాన్ని కోసేయాలి. అసలు డాక్టర్లకు హృదయం ఉంటుందా? అలా ఎలా కోసేస్తారు? కోయకపోతే ఏమవుతుంది? మిగిలిన భాగం ఏదైతే బాగుందో అది కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది. మమకారం లేకుండా అక్కడికక్కడ ఆ భాగాన్ని తుంచివేయడమే, తీసేయడమే అత్యుత్తమమైనటువంటి మార్గం. అలాగే ఈ సంసారం నుండి సుఖం రాదు, లేదు అందులో అని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ పరిగెడుతుంటామే. ఏదో రకంగా ఏదో విధంగా దేంట్లోనైనా దొరుకుతుందేమో అనేటువంటి వృథా ప్రయాస చేస్తుంటామే. ఈ ప్రయాసలో అసలు ఏ రకమైనటువంటి సుఖము మనకు దొరకదు. అందుకే ఉపనిషద్ అంటుంది, ఉపనిషద్ వాక్యం కూడా ఎటువంటి వాడికి సరిగ్గా ఆ జ్ఞానం అందుతుంది అంటే, పరీక్ష లోకాన్ కర్మచితాన్ నాస్తి అకృతః కృతేన. పరీక్ష లోకాన్, ఈ లోకాన్ని పరిపూర్ణంగా పరీక్షించాలి. ఎవరో చెప్పారని కానీ ఏదో శాస్త్రం చెప్పిందని కాదు, ప్రతి వస్తువుని పరీక్షించి చూడాలి. ఇందులో సుఖం ఉందా లేదా, ఈ వ్యవస్థలో సుఖం దొరకగలుగుతుందా లేదా, ఈ పరిస్థితుల్లో మనం పొందగలుగుతామా లేదా. ఒక్కసారి చూసిన తర్వాత, అనుభవించిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. అటువంటి పరిస్థితి, అటువంటి వ్యవహారము, అటువంటి వ్యక్తులు, అటువంటి పదార్థాలలో నేను పొందాలనుకుంటున్నటువంటి తృప్తి, ఆనందము లేదు. కానీ ఇక్కడ వింత ఏంటంటే, తెలిసిన తర్వాత కూడా తెలిసి అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేసామనుకోండి. తప్పు చేయడం అనేటువంటిది మానవ సహజం, నైజం జరుగుతూ ఉంటుంది. కానీ తెలిసి అదే తప్పు చేసామనుకోండి, అటువంటి వాడిని ఆది శంకరాచార్యులు వారు గోవిందం భజ మూఢమతే. మూర్ఖత్వం అనేటువంటి దానికి ఉన్న మూల శబ్దము
మోహము. ఆ మోహం ఇంకా తొలగట్లేదు. ఆ మోహాన్ని తొలగించాలంటే కేవలము ఏకైక మార్గం. ఏమిటా మార్గము? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అసంగం అనేటువంటి శస్త్రంతో, డిటాచ్మెంట్ అనేటువంటి శస్త్రంతో, ఆ డిటాచ్మెంట్ కూడా ఎలా ఉండాలి? జ్ఞానంతో ఉన్నటువంటి డిటాచ్మెంట్. జ్ఞానవిహీనంగా చేసామా లోపల నుంచి మనమే రియాక్ట్ అవుతాం. అందరి ముందు నేనేమో ఉపవాసం చేస్తున్నట్టు, అందరు నిద్రపోయిన తర్వాత ఏమన్నా మిగిలిందా, ఫ్రిడ్జ్లో ఉందా, వెతికి వెతికి వేటాడి మరి. ఎందుకు? వ్యామోహం లోపల నుంచి ఇంకా పోలేదు. ఆ వ్యామోహం పోవాలంటే కేవలము ఒకటే మార్గం. ఆ మార్గాన్నే డిటాచ్మెంట్ అంటారు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఎక్కడైతే పూర్తిగా అసంగభావంతో ఉండగలుగుతామో అటువంటి వాడికే మనసు నిశ్చలంగా ఉంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. అటువంటి వాడికే ప్రశాంతత అన్నటువంటిది అనుభవంలోకి మొట్టమొదటిసారి వస్తుంది. మనం అనుభవించేటువంటి శాంతి ఎటువంటిది అని అంటే, ఏమాత్రము గొడవ జరిగినా మనలో ఉన్నటువంటి ఆ శాంతి చూస్తుండగానే మాయమైపోతుంది. ప్రశాంతి అన్నటువంటిది ఏమిటి? బయట బాహ్యంగా ఎన్ని అలజడులున్నా లోపల ఉన్నటువంటి ఆ స్థాయి అవస్థ మాత్రం పోగొట్టుకోకుండా ఉండాలి. అది రావాలంటే 4వ శ్లోకంలో తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. ఈ సంసారానికి ఇంకో పేరు భవసాగరము. భవసాగరం అని పేరు ఎందుకు వచ్చింది? సంసార సాగరము, భవసాగరము రెండు పర్యాయవాచక పదాలుగా వాడుతుంటాం. భవసాగరం అని ఎందుకన్నారు? భూ భవధాతు నుంచి వచ్చినటువంటిది. భవ అన్నటువంటిది భూధాతు నుంచి వచ్చినటువంటిది. భూ అంటే అవ్వడం. ఒక బిడ్డ రాగానే ఈవిడ తల్లిగా అవుతుంది. ఆవిడే భర్త రాగానే ఏమవుతుంది? కోపగ్రస్తురాలు అవుతుంది, భార్య అవుతుంది. తన తల్లిదండ్రులు రాగానే కుమార్తె అవుతుంది. ఉద్యోగానికి వెళ్ళి బాస్ దగ్గరికి వెళ్ళగానే ఒక సబార్డినేట్ అవుతుంది. తన కింద పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే పెత్తనం వస్తుంది, బాస్ అవుతుంది.
ప్రతి వస్తువు వచ్చిన వెంటనే ఆ వ్యవహారంలో ఆ వస్తువు పట్ల మనకు ఉన్నటువంటి సంబంధాన్ని ఏర్పరచుకొని దాంతో తాదాత్మ్యం చెంది ఆ వస్తువు పట్ల నేను ఒక వ్యవహారంగా ఏదో ఒక రూపాన్ని నేను దాల్చుకుంటున్నాను. పరిస్థితి పట్ల, వ్యక్తుల పట్ల, వ్యవస్థ పట్ల, వస్తువుల పట్ల కాన్స్టెంట్గా నేను మారుతూనే ఉన్నాను. ఎన్నిసార్లు మారుతున్నాను? ఈ అవడం అనేటువంటిది ఆగదా అని అంటే, సాగరంలో ఎన్ని అలలు ఉంటాయి? ఎప్పుడు లెక్క పెట్టలేదండి. అంటే లెక్క పెట్టగలగలేనన్ని అలలు ఉంటాయి, అసంఖ్యాకంగా ఉన్నటువంటివి. అదే రకంగా ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి వ్యవస్థ, అన్ని ఈ వ్యవహారాలన్నిటిలోనూ అనునిత్యము మారుతూనే ఉంటాడు. ఇలా కాన్స్టెంట్గా మారుతున్నటువంటి వాటిని సంసారి అవుతూ ఉంటాడు కాబట్టి దాన్ని భవం అన్నారు. ఆ భవం ఎంత పెద్దది? సాగరం వలె పెద్దది. అందుకే భవసాగరం. సాధన మొదలుపెట్టినప్పుడు చేసేటువంటి ప్రార్థన భవసాగర్ మోహే అబ్ పార్ కరో, మీరాబాయి రాస్తుంది. ఈ భవసాగరాన్ని ఈదే సమర్థత నాలో లేనట్టుంది, అయ్యా నువ్వే కరుణ కాల్చి నన్ను అటుపక్కకి తీసుకువెళ్ళు. గురువు దొరికాడు, ఆప్తవాక్యం దొరికింది. ఆప్తవాక్యం విని అర్థం చేసుకున్న ఆవిడ తిరిగి చూసిందట. ఇది ఆవిడ భజనలోనే రాసుకుంటారు. ఆవిడ తిరిగి చూడగానే భవసాగర్ అబ్ సూఖ గయో హై, మోహే ఫికర్ నహీ అబ్ తరనకి. ఇది తరించి అటుపక్కకు వెళ్ళాలి అనడానికి సాగరం ఉంటేగా. ఎలా తొలగించావమ్మా అని అంటే, వైరాగ్యం అనేటువంటి గుణంతోనే. అసంగ శస్త్రము, అసంగ శస్త్రం అంటే వైరాగ్యం. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? తెచ్చిపెట్టుకుంటే వచ్చేటువంటిది కాదు, నటిస్తే వచ్చేటువంటిది కాదు. నటనలో ఏమవుతుంది? లోపలేమో కావాలని ఉంటుంది, బయటేమో మనం బెట్టు చేస్తుంటాం. నాకేమొద్దు అని బతిమాలన్నమాట. నా బుజ్జి కదా, నా కన్న కదా, తీసుకోవాలి. అప్పుడు తీసుకోవాలని ఉంటుంది. ఇవ్వకుండా వెళ్ళిపోయారనుకోండి, లోపల నుంచి పీకుతూ ఉంటుంది. వైరాగ్యం తెచ్చిపెట్టుకుంటే వచ్చేటువంటిది కాదు. వైరాగ్యం ఎలా తీసుకురావాలి? ప్రప్రథమ సాధన వేదాంతులకు కావాల్సినటువంటిది. వివేకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వైరాగ్యం ఖచ్చితంగా కనబడుతుంది. వివేకం లేని వైరాగ్యం వచ్చినట్టుగానే మాయమైపోతూ ఉంటుంది. అందుకే మనం ఏమైనా నిష్ఠగా చేయాలనుకున్నప్పుడు దాని బాహ్య ప్రాపంచిక పరిస్థితుల వల్ల మనం దాన్ని మార్చుకుంటున్నామని కాదు. మిగతా ప్రెషర్ వచ్చిందో లేదో కానీ లోపల నుంచి మనమే దాన్ని మార్చేసుకుంటూ ఉంటాం. ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి. సాధన చేయాలి పొద్దున్నే, మరీ బ్రహ్మముహూర్త సమయంలో కాకపోయినా కనీసం 5-5:30కైనా లేద్దాం. అది చిన్నపిల్లవాడికి కష్టంగానే ఉంటుంది, పెద్దవాళ్ళకి కష్టంగానే ఉంటుంది. అలారం మోగుతుంది. మోగిన తర్వాత మన అనుభూతిని చూసుకుందాం. అది మోగిన వెంటనే టక్కుమని లేచి కూర్చొని దుప్పటి మడత పెట్టేసి
చక 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 అనుకుంటూ వెళ్ళిపోతామా? మోగిన వెంటనే ఏం చేస్తాం దాన్ని? మొట్టమొదటి అది ఎక్కడుంది దాన్ని పీక పిసికేయాలి ఫస్ట్. అదేమిటో కానీ అప్పుడే అద్భుతంగా ఉంటుంది ఆ వాతావరణం. మనం పడుకునేటువంటి ఆ మెత్తటి పరుపు వెచ్చగా ఆహ్వానిస్తూ ఉంటుంది. కప్పుకున్నటువంటి ఆ దుప్పటి కూడా సున్నితంగా వెచ్చగా బాగుంటుంది. అది ఇంకొంచెం లాక్కొని ఎవరన్నా వచ్చి అప్పుడు లేపారనుకో, యూనివర్సల్గా చెప్పే సమాధానం ఏమిటి? ఇంకొక 2 నిమిషాలు. బహుశా మ్యాగీ నూడిల్స్ వారు అక్కడి నుంచే ఎత్తారేమో. 1 మినిట్, 2 నిమిషాలు. ప్రతిరోజు ఇదే సిద్ధాంతమే. భోజనం దగ్గరికి వద్దాం. ఎక్కువ తినకూడదు. ప్రతిరోజు టేబుల్ నుంచి లేస్తున్నప్పుడు ఏమిటో ఇవాళ కొద్దిగా ఎక్కువ అయినట్టుంది. ప్రతిరోజు అదే. వ్యావహారికంగా భౌతికంగా ఉన్నటువంటి ఉదాహరణలు చెప్తున్నాను. సాధన చేయాలి, సాధన కూర్చోవాలని ఉంది, కానీ ఆసనం సరైనటువంటి దొరకట్లేదు. ఆర్డర్ చేశాను, ఆర్డర్ చేసింది వచ్చింది. మంచి ముహూర్తం వెతుకుతున్నాను, ముహూర్తం కూడా వచ్చింది. ఆసనం వేసుకున్నాం, ధ్యానంలో కూర్చోవాలి. నిజాయితీపరుడైతే వెంటనే ఒప్పుకుంటాడు. ఏమిటోనండి, పరుపు మీద కూడా అనుభవించలేనటువంటి ఆనందము ఆ ఆసనంలో ఏదో ఉంది. కూర్చోగానే నిద్రపడుతుంది. ఇలా మనం అనుకున్నటువంటి దాన్ని మనమే ప్రతినిత్యము ప్రతి అనుభవంలో దాన్ని తుంచివేస్తుంటే మన మీద మనకు విశ్వాసం కలిగేది ఎప్పుడు? మనలో మనం నమ్మి మనం చేయగలిగేది ఎప్పుడు? ఇటువంటి ప్యాటర్న్ కనుక జీవితంలో జరుగుతుందని మనం గమనిస్తే దానికి ఒకే ఒక చిహ్నం, వివేకం అనేది ఇంకా సంపూర్ణంగా మనలో రాలేదు. వైరాగ్యం కావాలంటే వివేకం పరిపూర్ణంగా ఉండాలి. మరి వివేకం పరిపూర్ణంగా రావాలంటే దానికి తులసీదాస్ గారు రామచరితమానస్లో అంటారు, బిను సత్సంగ వివేక న హోయి. సత్సంగం లేనిదే వివేకము మనలో రావడానికి అవకాశం లేదు. సత్సంగం అంటే ఇక్కడ మనల్ని ఆ సత్స్వరూపుడి వైపుకి తీసుకువెళ్ళేటువంటి ఏ అనుభవమైనా కావచ్చు. తులసీదాస్ గారికి వారి భార్య చెప్పినటువంటి మాట సరిపోయింది. మా తల్లిదండ్రుల్ని నేను మొహం ఎలా చూపించుకునేది, ఇలా రాత్రి వాళ్ళకి చెప్పకుండా పైనుంచి కిందికి గదిలోకి దూరావు, ఏ మొహం పెట్టుకొని వెళ్ళను నేను. ఇంత ఆసక్తి నువ్వు ఆ రాముడి మీద చూపినట్లయితే కనీసం నీకు రాముడైనా దర్శనం ఇచ్చేవాడు అన్నారట. ఒకే ఒకసారి. ఏదో పాత సామెత ఒకటి ఉన్నట్టుంది కదా, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ. ఒక్కసారి సత్సంగం. కోప్పడలేదు ఆయన, వాదానికి ప్రతివాదానికి దిగలేదు ఆయన, తన గురించి తాను సంజాయిషించుకోవాలని ప్రయత్నం కూడా చేయలేదు.
వెంటనే తట్టింది. చెప్పేది సత్యమే కదా, వాస్తవమే కదా, ఏమిటి మూర్ఖత్వం నాది అని తిరిగి వెళ్ళిపోయినటువంటి ఆయన మళ్ళీ తిరిగి చూడలేదు. సమర్థ రామదాస్ పేరు విన్నారా? శివాజీ గారి గురువు గారు. అందరు పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకునేవారు. ఈయన మాత్రం నిశ్శబ్దంగా ఉన్నటువంటి ప్రదేశం ఇంట్లో ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్ళి దాక్కుని కూర్చొని ఈ గూట్లోనో అటక మీదో తల్లికి పాపం వెతికి వాడిని పట్టుకోవాలన్నమాట, వీడి వాళ్ళు ఎక్కడ దాక్కున్నాడని. ఈ వ్యవహారం పెద్దలుగా చెప్తే పిచ్చి కుదరాలంటే ఏదో సామెత ఉంది కదండి, పిచ్చి కుదరాలంటే ఏం చేయాలి? ఇంకో పెద్ద పిచ్చి అంటగట్టాలి, పెళ్లి చేయాలి. సో సమర్థ రామదాసుని తీసుకెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. ఇంకా ఆడుకునే వయసు. అమ్మాయి కూడా చక్కటి కుందన బొమ్మలా ఉంది. ముహూర్తం టైం అయింది. ఆ ముహూర్త సమయంలో పాడేటువంటి మంత్రాలలో ఒక ముఖ్యమైనటువంటి మంత్రము ముహూర్త సావధాన సులగ్న సావధాన అని సావధాన మంత్రాలు చదువుతారు. ఒక్కసారి విన్నాడు, రెండుసార్లు విన్నాడు, మూడోసారి చెప్పేటప్పటికీ ఏమనిపించిందో తక్కువని లేచాడు, ఆ పందిరి దాటి ఎగిరి అవతలు దూకాడు. పరిగెత్తడం మొదలెట్టాడు. ఇంటి నుంచి పరిగెత్తినవాడు నాసిక్ దాకా ఆగలేదట. తర్వాత ఎవరో అడిగారు, ఎందుకురా పారిపోయావా రోజు అని అంటే, పంతులు గారు అంత క్లియర్గా చెప్తుంటే, అంత స్పష్టంగా చెప్తుంటే అర్థం చేసుకోకూడదు, నేనైనా మూర్ఖున్నా? ఒరే ఇదే లాస్ట్ ఛాన్స్ రా నీకు, దీని తర్వాత 3 మూడ్లు వేసావా అవకాశం పోయినట్టే, సావధానం. మరి ఆయన చెప్పారు కాబట్టి నేను పరిగెత్తిపోయాను. మనము పెళ్ళిళ్ళు ఎన్నో చూస్తుంటాం, ఈ మంత్రాలు ఎన్నోసార్లు వినుంటాం. మనకు ఆ వివేకం క్లిక్ అవ్వలేదు, అది మనకు సత్సంగం అవ్వలేదు. ఇలా గొప్ప గొప్ప మహాత్ముల జీవితంలో మనం ఎప్పుడైతే తిరిగి చూస్తామో, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సంఘటన. సత్సంగం కలగగానే వివేకం, వివేకం కలిగిన వెంటనే వైరాగ్యం. వైరాగ్యం ఎక్కడైతే పుష్కలంగా ఉంటుందో, వైరాగ్యం ఉన్నటువంటి వాడు అన్నీ వదిలిపెట్టి పారిపోతాడు అనుకోకండి. అన్నీ ఉన్నా అన్నిటిచే బంధింపబడకుండా ఉండడం నేర్చుకున్నాడు. తానొవ్వక పరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. దేని ప్రభావం వాడి మీద ఉండడానికి వీలు లేకుండా చూసుకుంటాడు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండేది ఎలా నేర్చుకుంటాడు. అది వైరాగ్యంలో ఉన్న గొప్పతనం. నా మనసు డిస్టర్బ్ అవుతుంది, అందుకని నేను చూడను, నా మనసు అందుకని విన్ను, అందుకని ఎంతకాలం మూసుకొని కూర్చొని ఉంటారు? ఆ మూసుకొని కూర్చోవడమే సాధన అనుకుంటే తప్పు. వ్యవహారంలో కర్మరూపకంగా బయటికి వ్యక్తం అవ్వాల్సిందే. అయ్యేటప్పుడు ఏ మనస్తత్వంతో వ్యక్తం అవ్వాలి? ప్రపంచంలో వ్యవహరిస్తున్నప్పటికీ ప్రపంచం ద్వారా నేను ఏ రకమైనటువంటి భావాన్ని మనసులోకి తీసుకెళ్లకుండా బయట నుంచి బయటే ఫిల్టర్ చేయగలిగినటువంటి కెపాసిటీ. మీరందరూ లోపల కూర్చొని ఉన్నారు. ఎందుకు కూర్చొని ఉన్నారు ఇక్కడ? ఒకే ఒక కారణం, బయట గేటు తెరిచి ఉండింది కాబట్టి. అంతే కదండి. కోవిడ్ కాలంలో అది మూసేసి ఉండింది.
లోపలికి వచ్చే ఆస్కారమే లేదు. లోపలికి వచ్చారంటే ఒకానొక ముఖ్యమైన కారణం ఏంటంటే గేట్ ఓపెన్గా ఉండింది. అలాగే మన మనసు లోపలికి వెళ్ళి ఏదైనా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అని అంటే ప్రవేశ ద్వారాన్ని ఎవరు తెరిచిపెట్టి ఉంచారు? అది ఎవరి చేతిలో ఉంది? నన్ను అంత మాట అంటారు, అందుకే నాకు ఇంత కోపం వచ్చింది. వేదాంతంలో సత్సంగంలో ఇన్ని మాటలు మాట్లాడుతుంటాం, ఏ ఒక్క మాట లోపలికి చొచ్చుకొని పోలేదు. అక్కడెవడో అన్నమాట మాత్రం లోపలికి దూరుకొని వెళ్ళిపోయింది. దీన్ని ఈ వేదాంత పరిభాషని మాత్రం ఫిల్టర్ చేస్తున్నారు, అక్కడ ఫిల్టర్ చేయలేకపోయారా? లోపలికి ఏం ప్రవేశిస్తుంది, ఏం ప్రవేశించకూడదు అని నిశ్చయించగలరు? నేనేనా? ప్రవేశించడానికి పర్మిషన్ ఇచ్చిన వాడిని నేను. దాన్ని ఆపగలిగిన సమర్థత ఉన్నది ఎవరికి? అది నా చేతిలోనే ఉంది. లోపలికి వెళ్ళాలా వద్దా ఆ పదార్థం అనేటువంటిది నిశ్చయించేటువంటిది నేను. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు మీ రక్త పరిశీలన చేశారు. రక్త పరిశీలన చేసిన తర్వాత, అయ్యా మీరు డయాబెటిక్ దీనికి బార్డర్ లైన్లో ఉన్నారండి. వాళ్ళు కూడా ఆ బార్డర్ లైన్ మారుస్తూ ఉంటారు, మనం కూడా మారుస్తూనే ఉంటాము. బార్డర్ లైన్లో ఉన్నారండి. ఆహారాన్ని తర్వాత ఎక్సర్సైజ్ని చూసుకున్నారంటే మందులు లేకుండా నేను సరిగ్గా చూసుకోవచ్చు. అలా అనుకొని చెప్పబడినటువంటి వాడి జీవితంలోనే జరుగుతుందేమో. ఆ రోజు మొదలు వరుసగా స్వీట్ ప్యాకెట్లు వస్తూనే ఉంటాయి. తిరుపతికి వెళ్ళామండి, అన్నవరంకి వెళ్ళామండి, అప్పన్న దగ్గరికి వెళ్ళామండి. ప్రసాదం అండి, ఎలా కాదంటాను చెప్పండి? ఆ ప్రసాదం ఇంత తినాలా మనం కదా డిసైడ్ చేయాల్సింది. ఓ రవ్వంత తీసుకున్నా సరిపోతుంది ప్రసాదం అంటే. వివేకం లేనటువంటి వాడే ప్రపంచంలో బంధింపబడతాడు. వివేకం ఉన్నటువంటి వాడికి ఒక అస్త్రం చేతిలోకి వస్తుంది. ఆ అస్త్రం పేరే వైరాగ్యం. వైరాగ్యం అంటే వదిలిపెట్టి పారిపోవడం అని కాదు. పరిస్థితులు, వ్యవహారము, వ్యవస్థ చుట్టుపక్కల ఉన్నప్పటికీ వాటిచే బంధింపబడకుండా జీవించడం నేర్చుకున్నటువంటి వాడు. బురద నీటిలో తామర పువ్వు వలె ఎప్పుడైనా తామర పువ్వు కోయడానికి వెళ్ళారా? మార్కెట్లో దొరికేటువంటిది ఇది కొనుక్కురావడం కాదు, వెళ్ళి లోపల దిగి పోసి తీసుకొచ్చారా ఎప్పుడైనా? ఎవరు చేయలేదా? ఆ లోపల అడుగు పెట్టాలంటేనే ఓ 10 సార్లు ఆలోచించాలి. ఎందుకు? బురద నీళ్ళు చెత్తగా ఉంటుంది. అటువంటి బురద నీటిలో పెరుగుతున్నటువంటి తామర పువ్వు, ఈ ఉదాహరణ భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది. పద్మపత్ర మివాంబస. తామర పువ్వు చేతికి వచ్చిన తర్వాత దాని అందం ఎప్పుడైనా చూసారా? ఎంత డెలికేట్గా, ఎంత అద్భుతంగా ఉంటుంది. దాని వాసన ఎప్పుడైనా చూసారా? మల్లెపూల కంటే ఇంకా సుగంధంగా ఉంటుంది దాని వాసన. ఎప్పుడైనా తామర పువ్వు వచ్చి భగవంతుడి దగ్గర అర్జీ పెట్టిందా? అయ్యా, నువ్వేమో నన్ను ఇంత సున్నితంగా, ఇంత అద్భుతంగా పెరగమనే అవకాశం ఇచ్చావు, కానీ నన్ను పెరగడానికి ఇచ్చిన అవకాశం బురద నీటిలో
నేనేమిటి, ఆ బురద నీడేమిటి అని ఎప్పుడైనా కంప్లైంట్ చేసిందా? నా చుట్టుపక్కల వ్యవస్థ బాగుంటే అప్పుడు నేను బాగుపడతాను అనిందా? అదే నీటిలో తనకు కావలసినటువంటి మాత్రమే తీసుకుంటూ పొరపాటున ఆ బురద నీళ్ళు ఎప్పుడైనా మీదికి అంటినా ఒక చిన్న గాలి ఇలా వీచగానే ఆ మాలిన్యం అంతా తొలగిపోతుంది. అదే వాతావరణంలో ఉంటూ అక్కడే పెరుగుతూ ఆ వ్యవస్థ నుండే తనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను గ్రహిస్తూ అత్యంత సున్నితమైనటువంటి పువ్వుగా మారి దాంట్లో సుగంధం కూడా ఎటువంటిది, అద్భుతమైనటువంటి పరిమళం. వ్యవహారాన్ని వ్యవస్థని వదిలిపెట్టి పారిపోవడం కాదు, అదే వ్యవస్థలో అదే వ్యవహారంలో అదే పరిస్థితుల్లో పెరుగుతూ వాటిచే ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పెరగగలగడమే వైరాగ్యం. ఈ కాలంలో ఈ టీవీలు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, ఫోన్లు వీటి వల్ల చాలా డిస్ట్రాక్షన్ జరుగుతుందండి. తీసి పడేయడం గొప్ప కాదు, దాంట్లో మునిగిపోవడం అంతకంటే గొప్ప కాదు. అది ఉన్నా దాని ద్వారా బంధింపబడకుండా దాంట్లో వ్యవహరిస్తూ జీవించడం నేర్చుకోవడమే అది వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే మానేయడమో, పారిపోవడమో, కళ్ళు మూసుకోవడమో కాదు. అది నా కంట ముందరే ఉన్నప్పటికీ దాన్ని చూసి నేను చలించకుండా ఉండగలగడం. ఏ బాలుడినైతే చిన్నప్పుడు పెరిగేటప్పుడు బొమ్మను చూసి ఎంత అటాచ్మెంట్ అంటే ఇంట్లోకి ఇంకెవరైనా 4-5 పిల్లలు వస్తున్నారంటే వెంటనే వాడు దాచిపెట్టేటువంటిది ఈ బొమ్మని. ఎందుకు? ఎవరైనా వచ్చారంటే దాంతో వాళ్ళు ఆడుకుంటారనో తీసుకెళ్ళిపోతారనో ఇన్సెక్యూరిటీ, భయం. పొరపాటున ఎవడి చేతిలోనే పడిందా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవాః. ఎక్కడో గదిలో ఆడుకుంటుంటే ఇక్కడ తల్లులిద్దరికీ వైర్లెస్ మెసేజ్ అందుతుంది. అమ్మా పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఈవిడ. కృష్ణ పరమాత్ముడి వలె అక్కడ తల్లి అవతారం. ఎందుకు? ఉపదేశం ఏమిటి అక్కడ? ఒరే నాన్న, వీళ్ళు శాశ్వతంగా ఉండడానికి రాలేదు, అరగంట ఉంటారేమో. ఆ అరగంట సేపు ఆడుకొని వాళ్ళు ఏమన్నా తీసుకువెళ్తారా? వాళ్ళు ఏమీ తీసుకురాలేదు, వాళ్ళు ఏమీ తీసుకువెళ్ళరు. గీతోపదేశం అన్నమాట తల్లి. ఆడు సస్సేమరా వింటే కదా ఇవ్వను. అటువంటి వ్యక్తి కొద్ది కాలం పాటులో ఎదిగినటువంటి వాడు ఆ బొమ్మని చూసి వ్యామోహం ఏదైతే అది పూర్తిగా తొలగిపోయింది అంటే దాన్ని చూసి ద్వేషించట్లేదు. ఆ కబోర్డ్లోనో అల్మారాలోనో ఉంది అది. ఇది చూస్తే నాకు వ్యామోహం పెరుగుతుంది అని చెప్పి భయం కూడా లేదు. దీనికోసమే నేను ఇంతకాలం ఏడ్చింది అని చెప్పి ద్వేషం కూడా లేదు. పైగా ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టుకొని అదే బొమ్మ తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి ఆడిచ్చేటువంటి గుణం కూడా పెరిగింది. అది వైరాగ్యం అంటే. కళ్ళు మూసుకోవడం, పారిపోవడము, దాన్ని అసహించుకోవడము, ద్వేషించడము, అది వైరాగ్యం అనిపించుకోదు. ద్వేషభావం లేకుండా, ఆసక్తి లేకుండా ఆగతే స్వాగతం కుర్యాత్ నిర్గతే ననివారయేత్. వచ్చిందా పండగ, వెళ్ళిందా పండగ. దేన్ని పట్టుకోవాలని ఆశించడు, దేన్ని వదలాలని కూడా ఆశించడు. అది వైరాగ్యం. వైరాగ్యం అనే పేరుతో వదలాలనేటువంటి భావం కూడా అది కూడా ద్వేషమే.
కూడా అలజడికి కారణమే. ఇలా సరైనటువంటి వివేకంతో ఆ వైరాగ్యాన్ని పెంపొందించినటువంటి వాడు యతః ప్రవృత్తి ప్రసృత పురాణి, సృష్టిని చూసి భయపడ్డము ఉండదు, సృష్టిని చూసి ద్వేషించడము ఉండదు, దానికోసం ప్రత్యేకంగా పరిగెత్తడము ఉండదు, దాని నుండి పరిగెత్తిపోవాలనేటువంటి ఆశ కూడా ఉండదు. ఉంది, గమనించాను, తద్వారా వచ్చేటువంటి అలజడి ఏమీ లేదు అని గమనించి ప్రశాంతతను అనుభవించగలుగుతాడు. యస్మిన్ గత నని వర్తంతి భూయః తతః పదం తత్పరిమార్గితవ్యం. ఆ శ్రేష్టమైనటువంటి స్థితిని పొందగలగాలి. అయ్యా, ఇప్పటిదాకా చెప్పినటువంటివన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకవేళ ఆ స్థితికి చేరుకోవాలి అని అంటే నేను క్రమంగానే చెప్పానండి. వైరాగ్యం కావాలంటే ఏముండాలి? వివేకం పరిపూర్ణంగా ఉండాలి. వివేకం ఉండాలంటే సత్సంగంలో ఆ అవకాశాన్ని సద్వినియోగపరిచేవాడిలాగా ఉండాలి. సత్సంగం ఉన్న చోట వివేకం కలుగుతుంది, వివేకం ఉన్న చోట వైరాగ్యం పరిపూర్ణంగా కనబడుతుంది. ఇవంతా బాగానే ఉన్నాయండి, కానీ ఇంకేదైనా తేలిగ్గా మార్గం ఏమన్నా ఉందా? ఈజీ మెథడ్. దానికి 5వ శ్లోకంలో మార్గాన్ని సూచిస్తున్నాడు. నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. భగవద్గీతలో ఉన్న గొప్పతనం ఏంటంటే, కృష్ణుడి యొక్క కరుణ మన పట్ల ఎంత ప్రగాఢంగా ఉంటుందంటే, చెప్పే ప్రతి సిద్ధాంతాన్ని అరటిపండు వలచి చేతిలో పెట్టి అతి సున్నితంగా, అతి ప్రయోజకరంగా చూపించేటువంటి వాడు. ఉపనిషత్తుల్లో ఇంత సామరస్యం కనబడదు. ఉపనిషత్తులో ఒక వాక్యం ఇచ్చేస్తారు, దాన్ని పట్టుకున్నావా పట్టుకున్నట్టే, పట్టుకోలేదా వెళ్ళి ఇంకా సాధన చెయ్యి. కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రత్యేకంగా భగవద్గీత దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి కష్టమైనటువంటి సిద్ధాంతాన్ని వెంటనే క్రమవారీగా అతి సునాయాసంగా దాన్ని ఎలా జీవితంలో మనం ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రతి చోట ప్రతి అధ్యాయంలో 5 పాయింట్ ప్రిన్సిపల్, ఈ 5టిని గనక మనం ప్రాక్టీస్ చేసామా పరిపూర్ణమైనటువంటి వైరాగ్యంతో జీవించగలుగుతాం. వైరాగ్యం అంటే ఇందాక చెప్పినట్టు ప్రపంచాన్ని చూసి నిస్పృహ ద్వేషం కాదు. ప్రపంచంలో వ్యవహరిస్తూ, ప్రపంచంలో మనం వ్యవహరిస్తున్నప్పుడు ప్రేమగా వ్యవహరిస్తూ, ఏ పదార్థం ద్వారాను బంధింపబడకుండా ఉండేటువంటి వాడు. ఆ 5 సిద్ధాంతాలు ఏమిటి? నిర్మాణ మోహ మొట్టమొదటిది.
జితసంగదోషాః అధ్యాత్మనిత్యాః మూడవది. నాలుగవది వినివృత్తకామాః. ఐదవది ద్వంద్వైః విముక్తాః. ఈ 5 క్రమంగా ఎవరైతే సాధించగలుగుతారో తే గచ్చంతి పదం అవ్యయం తత్. ఆ అవ్యయతత్వాన్ని వాళ్ళల్లో వాళ్ళు కనుక్కొని అందులో స్థిరపడగలుగుతారు. ఇంకెక్కడా ఏ ధర్మ గ్రంథంలోనూ ఇంత సునాయాసంగా ఉండేటువంటి పద్ధతి చెప్పినవాడు కనబడ్డు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పినట్టుగా, ఒరే టైం వేస్ట్ చేయకండి, చదువు మీద ఫోకస్ చేయండి. ప్రతి చోట విన్నదే ఈ మాట. ఏ ఒక్క తల్లిదండ్రి ఏ ఒక్క పిల్లవాడికి కూర్చోబెట్టి ఫోకస్ చేయడం ఎలా అని ఎప్పుడు చెప్పి ఉండడు. ఒక జనరేషన్ ఇంకో జనరేషన్కి ఒక సిద్ధాంతం చెప్పడం వరకే కానీ అది ఎలా పాటించాలో చూపించలేదు. అంటే బహుశా మనమందరం ఉపనిషత్ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళం. నేను ఉపనిషత్ కూడా అలాగే సూచిస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయదు. కృష్ణ పరమాత్మ అలా కాదు. సిద్ధాంతాన్ని సూచించిన తర్వాత సిద్ధాంతాన్ని సిస్టమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి ఎలా పాటించాలి, పాటించవలసినటువంటి మార్గం ఏమిటి చక్కగా సూచిస్తాడు. నిర్మాణ మోహాః. మోహము మానము లేకుండా ఉండగలగడం. రెండవది జిత సంగ దోష. ఆసక్తి అనాసక్తి ఈ రెండూ లేకుండా ఉండేటువంటి స్థితిని జయించడం. అధ్యాత్మ నిత్యాః. ప్రతినిత్యము ప్రతిరోజు ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించడం. అధ్యాత్మ నిత్యాః. వినివృత్త కామాః. కామము కోరికలను జయించినటువంటి వాడు. ద్వంద్వైః విముక్తాః. వేదాంతం చదివినంత మాత్రాన అనుభవాలు మారిపోతాయి, మ్యాజిక్ అయిపోతుందని కాదు. జీవితంలో ద్వంద్వాలు ఉంటూనే ఉంటాయి. వెలుగు చీకటి, వేడి చలి, మానము అవమానము, ద్వంద్వాలు అన్ని రకాలుగా ఉంటూనే ఉంటాయి. ద్వంద్వైః విముక్తాః. ద్వంద్వాతీతుడు అవ్వడం నేర్చుకోవడం. ఇటువంటి వాణ్ణి అమూఢాః. అమూఢాః ఇంక మీదట ఎప్పుడు మోహంలో పడనటువంటి వాడిని గుర్తించవచ్చు. అటువంటి వాడే పదం అవ్యయం తత్. ఆ అవ్యయతత్వాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. దీన్ని రేపు మళ్ళీ పూర్తిగా విశ్లేషిద్దాం. ఇంకొక 6-7 నిమిషాలు ఉంది. 6-7 నిమిషాల్లో పూర్తిగా ఈ తత్వాన్ని చెప్పలేను, సగంలో వదలనం లేదు. అందుకు రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.